తులసిని తీసుకెళ్లేదాకా ఇక్కడి నుంచి కదలని చెప్తున్నాడు నాన్న. వీళ్ళేమో తులసి రాదు అంటూ గొడవ పడి అన్నయ్యని కనీసం ఇంట్లో కూడా రానివ్వట్లేదు. అవన్నీ ఇప్పుడు నాకెందుకమ్మా చెప్తున్నావు? నువ్వు వచ్చి అన్నయ్యని తీసుకెళ్ళు నాన్న. లేదమ్మా, నేను రాను. నాన్న, అన్నయ్య మీద నాకు కోపంగానే ఉంది. ఎంతసేపు తులసి తులసి అంటూ దాని జపమే చేస్తున్నాడు తప్ప తనకేమవుతుందోనని కూడా ఆలోచించట్లేదు. ఎలా పడితే అలా కొట్టారు వాణ్ణి. అయినా ఈ భూమి మీద తులసి ఒక్కతే ఉన్నట్టు ఇక్కడి నుంచి కదలట్లేదు నాన్నవాడు. కీర్తి, నువ్వు వాడి గురించి ఏమాత్రం పట్టించుకోవద్దు. అన్నీ ఇలా చేయడం వల్ల మన ఇంటి పరువు బజార్న పడుతుంది నాన్న. అదెందుకు ఆలోచించట్లేదు? వాడు ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడే ఈ ఇంటి పరువు మర్యాద మంటి కలిసిపోయాయమ్మా. అయ్యో, అంతేకాదు, ఎప్పుడైతే నన్ను కాదని ఆ ఇంటికి బయలుదేరాడో అప్పుడే నాకు వాడికి బంధం తెగిపోయింది. అంత మాట అనుకున్నా. అన్నయ్య అమ్మాయికుడు. ఇంతకాలం అదే అనుకొని నేను మోసపోయానమ్మా, మోసపోయాను. అయ్యో, నా కొడుకు బంగారం నా రాజకీయ వారసుడని మురిసిపోయానమ్మా. కానీ వాడు నన్ను నట్టేట ముంచేశాడమ్మా. నాన్న, ఒక్కసారి ఆలోచించు. నువ్వు వస్తే అన్నయ్యని తీసుకెళ్ళిపోవచ్చు, లేదంటే ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది నాన్న. ప్లీజ్ నాన్న. ఏది ఏమైనా జరగని, నువ్వు మాత్రం వాడి గురించి మళ్ళీ నాకు ఫోన్ చేయకో. నాన్న,